ఈ మధ్యకాలంలో వీధి కుక్కలు రెచ్చిపోతున్నాయి కదా, అంటే జనాలపైన పడి దారుణంగా దాడి చేస్తున్నాయి. కానీ మన మల్కాజ్గిరిలో మాత్రం మల్కాజ్గిరిలో కుక్క కాటుకు మందు లేదంటండి. నెల రోజులుగా మందులు అందుబాటులో లేక ప్రజల అవస్థలు. క్వారంటైన్ హాస్పిటల్, ప్రైవేట్ ఆసుపత్రులకు పోవాలంటూ ఉచిత సలహాలు ఇస్తున్న హాస్పిటల్ సిబ్బంది. ఎంత జరుగుతున్నా పట్టించుకోని నాయకులు, సంబంధిత అధికారులు. ఎవరైతే అక్కడ సిబ్బంది ఉంటారో చూసారా, వాళ్ళని గర్వాల కుక్కలు. ఈసారి మీరు ఏం చేస్తారంటే, కుక్క కరిసిందని హాస్పిటల్కి వెళ్తారు కదా, వెళ్ళేప్పుడు ఆ కరిసిన కుక్కని తీసుకెళ్ళి వాళ్ళ మీద వదలండి. ఓకే, వాళ్ళ మీద వదిలితే అప్పుడు వాళ్ళు క్వారంటైన్ హాస్పిటల్కి వెళ్తారా, ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తారో చూసి వాళ్ళతో పాటు మీరు గొడవండి. పోకరి సినిమాలో ఉంటుంది కాబట్టి ఏదో ట్రీట్మెంట్ చేయాలంటే కేసు ఫైల్ చేస్తా అంటే వాడు కోస్తాడు చాకుతోనో దేనితోనో. పద నువ్వు నా మీద కంప్లైంట్ ఇవ్వు, నేను నీ మీద కంప్లైంట్ ఇస్తే తర్వాత అప్పుడు ట్రీట్మెంట్ చేసుకుందాం అంటాడు కదా. సో మీరు కూడా ఇట్లానే ఆ కరిసిన కుక్కలను తీసుకుపోండి, మీరు కూడా గట్టిగా పట్టుకొని ఎవడు చేసి. ఎవడైతే మిమ్మల్ని క్వారంటైన్ హాస్పిటల్కి వెళ్ళమన్నాడో లేకపోతే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళమన్నాడో వాడి మీద ఆ కుక్కను వదలండి. వాడిని కరిశాక వాడు మరి ఏ హాస్పిటల్కి వెళ్తాడో చూసి మీరు కూడా ఆ హాస్పిటల్కి వెళ్ళండి. సింపుల్ ఇంతే. ఇట్లా చేస్తేనే వీళ్ళు మారుతారండి మనోళ్ళు. ఎందుకంటే అడుగడుగున ప్రభుత్వ శాఖల్లో నిర్లక్ష్యం. ఎవడేం చేస్తాడులే మనల్ని, ఎవడేం అడుగుతాడులే, మహా అయితే ఒక వారం సస్పెండ్ చేస్తారు, అంతకుమించి చేసేది ఉండదు కదా. ఏం కాదని ఒక బలుపు అన్నమాట ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ఉన్న కొంతమంది అధికారులకి, కొంతమంది సిబ్బందికి. సో సింపుల్. అలాంటి చోటకి ఏం చేయాలంటే ఇలాంటి కుక్కలను తీసుకెళ్ళి అందులో వదలాలి మీరు. అప్పుడు వాళ్ళని గరిస్తే వాళ్ళు తెప్పిస్తారు. సిగ్గు ఉండద్దండి మీ దగ్గర లేవు, తెప్పించాలి కదా. మీకు గరిస్తే అప్పుడు తెలిసింది మీకు ఆ విషయం. పేరు పెద్ద ఊరు దిబ్బ అన్న సామెతకు సరిగ్గా సరిపోయే విధంగా మల్కాజ్గిరి నియోజకవర్గంలో గల జిల్లా ఆసుపత్రి అధికారులు వ్యవహరిస్తున్న తీరు చూస్తే అలాగే ఉంటుంది. వివరాల్లోకి వెళ్తే మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాకు గాను మల్కాజ్గిరి నియోజకవర్గంలో జిల్లా ఆసుపత్రి కుక్కకాటుకు మందు లేక కుక్కకాటు పడిన బాధితులు నరకయాతన చూస్తున్నారు. ఎప్పుడు హాస్పిటల్కి వెళ్ళినా కుక్కకాటుకు మందు లేదని ప్రజలు నిరాశపరుస్తున్నారు. ఇదిలా ఉంటే నియోజకవర్గం పరిధిలో చుట్టుపక్కల ఉన్న పట్టణ ప్రాంతాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇదే పరిస్థితి. చుట్టుపక్కల కూడా ఎక్కడ లేదంట. మల్కాజ్గిరి పరిధిలో కుక్కకాటుకు గురైన ప్రజలు ఎప్పుడు హాస్పిటల్కి వెళ్ళినా మందు లేదని గత నెల నుండి హాస్పిటల్ సిబ్బంది ప్రజలను ఇలాగే మభ్యెడుతున్నారు. మందులు లేవా, వాళ్ళు అమ్ముకు దబ్బారు బయటాడన్నా. అది కూడా ఉంటుంది. ప్రైవేట్ ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో చేస్తారు అదే. గవర్నమెంట్ ఇచ్చిన వాటిని వీళ్ళు అమ్ముకు దబ్బుతారు చాలా చోట్ల. అది కూడా జరగచ్చు. మల్కాజ్గిరిలో ఇంత పెద్ద జిల్లా ఆసుపత్రి ఉండి కూడా కేవలం కుక్కకాటుకు మందు ఇవ్వకపోవడం విడ్డూరమని అన్నారు. ఇదిలా ఉంటే ఆసుపత్రిలో రోగులకు వైద్యులు ఏ మందులు రాసినా వాటిలో సగం వరకు హాస్పిటల్లో దొరకట్లేదని, ఆ మందులను బయట మెడికల్ షాపుల్లో కొనాల్సిన పరిస్థితి ఏర్పడిందని రోగులు, వారి తరపు బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానికంగా ఉన్న నాయకులు, సంబంధించిన అధికారులు ఏరియా ఆసుపత్రిపై దృష్టి పెట్టకపోవటం ప్రజల పాలిట శాపంగా మారిందని, చిన్న చిన్న అవసరాలు కూడా తీర్చని ఆసుపత్రి సంబంధించిన అధికారులు ఉన్నా లేకున్నా ఒకటని ప్రజలు భావిస్తున్నారు. ఇప్పటికైనా మన నాయకులు పట్టించుకోవాలి. మనకి ఈ గవర్నమెంట్ హాస్పిటల్స్ మీద అస్సలు ఇంట్రెస్టే ఉండదు. ప్రైవేట్ హాస్పిటల్స్ ఓపెనింగ్లకి మాత్రం ప్రతి వాళ్ళు ఎగేసుకుంటూ పోతారు. గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఎంత దారుణంగా పరిస్థితులు ఉన్నాయో పట్టించుకునే ఓపిక ఉండదు, తీరిక ఉండదు. ఈ అధికారులకి సిబ్బందికి ఏంటంటే మమ్మల్ని అడిగేవాడు అని చెప్పి ఒకవేళ మెడిసిన్స్ వచ్చినా వీళ్ళు అమ్ముకు దబ్బుతారు. జరిగేది అదే అండి. మెడిసిన్స్ వచ్చినా హ్యాపీగా వీళ్ళు అమ్ముకు దబ్బుతారు. సింపుల్. జనానికి ఒకటే చెప్తున్నా, మీకు ఎవరైనా కుక్క గరిస్తే ఆ కుక్కను తీసుకెళ్ళి హాస్పిటల్లో వదలండి. అలా గరిసిన తర్వాత వాళ్ళు ఇంజక్షన్ తెప్పించుకుంటారో వాళ్ళు ఏ హాస్పిటల్కి వెళ్తారో చూడండి. మీరు కూడా అదే హాస్పిటల్కి వెళ్ళండి వాళ్ళతో పాటు.